నా పేరు శివకాంత్ గౌడు. నేను 25 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నా. అప్పటి నుంచి బాగానే ఉండే. ఇప్పుడు ఈ ఉచిత బస్సు పెట్టిన కారణంగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇల్లు నడవడం కష్టమైపోతుంది. స్కూల్ ఫీజులు కట్టడము, ఇంటి కిరాయిలు కట్టడం చాలా ఇబ్బంది అవుతున్నది. మాకు చూశారు కదా, మీ ఎన్ని ఆటోలు ఇట్లా నిలిచిపోయినాయి, అంతా డ్రైవర్లు. చాలా చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మాకు దీన్ని తక్షణమే తొలగిస్తే బాగుంటుంది ఉచిత బస్సు. ఉచిత బస్సుల వల్ల ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే అబ్బాయిలు అయితే ఎక్కుతున్నారు కదా. ఉచిత బస్సు వల్ల ఆడవాళ్ళు ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. మహిళ వాళ్ళు ఏం చేస్తారంటే బండ్ల మీద వెళ్ళరు, ఆటో ఎంచుకుంటారు. డ్యూటీకి వెళ్ళాలి, చిన్న చిన్న వర్క్ తీసుకోవాలి అంతా. మేము వాళ్ళని తీసుకుపోతామో వాళ్ళ వల్ల మా ఇల్లులు కూడా గడుస్తాయి. వాళ్ళందరూ ఉచిత బస్సు గురించి అరే మాకు పైసలు మిగులుతున్నాయి కదా అని ఒక 10 నిమిషాలు అర్ధగంట ఆగిపోవడం వల్ల మా ఆటోలు నిలిచిపోతున్నాయి ఇక్కడనే. చాలా ఇబ్బందికరం. అంటే రోజుకు 200 కూడా చేయలేని పరిస్థితి. 200 కూడా చేయకపోతే ఇంట్లో చిన్న చిన్న ఫైనాన్స్ వెళ్ళడం కష్టము, ఇంటి కిరాయి కట్టడం కష్టము. ఏం తినాలి, ఏం తిరగాలి. 4 గంటలకు వచ్చి ఒకసారి చూడమని పబ్లిక్ పొద్దున వచ్చినాం, 100 రూపాయలు చేసినాం. పొద్దున్న నుంచి 100 రూపాయలు చేసినాం. 100 రూపాయలు తీసుకుపోయి నేను ఏం చేయాలి? 5,000 రూపాయలు ఇంటి కిరాయి కట్టాలి, స్కూల్ పిల్లల ఫీజులు కట్టుకోవాలి, మేమేం తినాలి? 3,000 రూపాయలు ఫైనాన్స్ కట్టాలి. మాకు తక్షణమే ఈ ప్రభుత్వం కలిగించి అది తీసేస్తే మాకు బాగుండి, మాకు ఏదైనా సదుపాయం చేస్తే బాగుండి. ఇంతకుముందు ప్రభుత్వం కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం మేము. మాకు ఆ టైంలో కూడా ఆటోలకు ఎవరికి కూడా ఏ సాయం చేయలేరు. కనీసం ఇప్పుడన్నా మనం కొత్త ప్రభుత్వం వచ్చినాక ఏమైనా సాయం చేస్తుందేమనుకుంటే ఉచిత బస్సులు పెట్టి ఇంకా చాలా లాస్ట్లో అయిపోయినాం మేము. నా పేరు నితిన్ అన్న. ఎక్కడ నుండి? మాది వికారాబాద్. ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ఇంటర్ అన్న, నాది సెకండ్ ఇయర్. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఓకే, బస్సులు ఇప్పుడు ఫ్రీ పెట్టారు కదా, చాలా వరకు బాయ్స్ నిలబడి వెళ్తారు అని చెప్తారు, మీరేమంటారు? నేను గిట్ట సఫర్ అయినా, నేను గిట్ట లాంగ్ జర్నీ చేసి వచ్చిన. మాది హాస్టల్ ఇక్కడనే. బస్సు అంటే గర్ల్స్కి పెట్టిరు ఓకే, కానీ బాయ్స్కి గిట్ట చూసుకోవాలి కదా. ఇప్పుడు గర్ల్స్ అందరూ కొట్లాడుతారు ఇంకా సీట్ల కోసం బయట. ఇప్పుడు అంత కొట్లాడుతారు, మళ్ళీ బాయ్స్కి సపరేట్ బస్సెస్ అంటారు. మళ్ళీ అవి అయితే కావా, ఇవి అడగాలి. అసలు ఈ గవర్నమెంట్ ఏంటంటే క్వశ్చన్ చేసి ఏంటంటే, ఇప్పుడు గర్ల్స్ అనేది ఓకే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. బాయ్స్కి మరి ఘోరంగా అసలు నిలవనికే జాగిస్తలేరు. మొత్తం గర్ల్సే ఉంటారు బస్సులలో. ఏ బస్సు చూడు గర్ల్సే ఎక్కుతారు. మరి ఎప్పుడు కొత్త బస్సెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, న్యూస్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. లేడీస్ రిజర్వ్ సీట్స్ అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ అంటే ఓన్లీ ఆల్రెడీ ఫ్రీ బస్ ఉన్నాక ఉంటే ఏంది, లేకపోతే ఏందన్న. ఇప్పుడు మొత్తం వాళ్ళు ఏడెక్కి ఏడ కూర్చున్నా సరే ఫ్రీ బస్సే కదన్న. ఇప్పుడు బాయ్స్కి ఉండాలి, ఇప్పుడు రిజర్వ్ సీట్స్ గర్ల్స్కి కాదు. ఈ సిచ్యువేషన్ అట్లుంది ఇప్పుడు తెలంగాణలో అయితే. తెలంగాణ రిజర్వ్ సీట్స్ అయితే బాయ్స్కి అంతే, బాయ్స్కి పెట్టాలి కంపల్సరీ రిజర్వ్ సీట్స్. మరి ఇట్లా అయితే కష్టమే. బాయ్స్ స్టూడెంట్స్కి అయితే ఫుల్ సఫర్ అవుతుంది ఈ మధ్యన. తిరగాలన్నా ఏం చేయాలన్నా స్టూడెంట్స్కి ఫుల్ సఫర్ అవుతుంది కంపల్సరీ. ఒక స్టూడెంట్గా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఫ్రీ బస్ పెట్టడం రైట్ అంటావా రాంగ్ అంటావా? ఫ్రీ బస్సు మహిళలకు ఓకే, కానీ ఒక లిమిట్ ఉండాలి ఫ్రీ బస్ అనేదానికి. అంటే ఏ బస్కి ఎట్లా ఉండాలి, ఎంతమంది కెపాసిటీ ఉంటుంది ఫ్రీ బస్కి, ఎంత లేడీస్కి ఉండాలి అనేసి ఉండాలి. ఏంటంటే ఎలా అంటే జెంట్స్కి సపరేట్ హాఫ్ బస్ అని, గర్ల్స్కి హాఫ్ బస్ అని, ఇట్లా లిమిటేషన్స్ ఉంటే ఓకే. లేదంటే ఇట్లానే మొత్తం అందరూ ఒకటే ఇష్టం ఉన్నట్టు ఎక్కితే అంటే కంపల్సరీ నో అని చెప్తా బ్రో నేనైతే. అంటే బాయ్స్కి ఇట ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. గర్ల్స్ అనేది వాళ్ళ అంటే బాయ్స్ గిట్ట వర్క్ చేసుకుంటారు, అన్నీ వాళ్ళు చూసుకోవాలి. బాయ్స్ అనేది బాయ్స్ గిట్ట ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్లా అని చెప్పేసి ఫ్రీ బస్సెస్ ఉండాలి అంటే నార్మల్గా ఉండాలి. ఇక లిమిట్స్ అని ఉండాలి బ్రో దానికి, అంతే. ఇక సందీప్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను సేల్స్ చేస్తుంటాను, రియల్ ఎస్టేట్ సేల్స్ చేస్తుంటాను. ఓకే, ఇప్పుడు ఫ్రీ బస్సెస్ స్టార్ట్ చేసారు కదా, ఎక్కడైనా ఫ్రీ బస్సెస్. కానీ ఆ బస్సులలో అమ్మాయిల రిజర్వ్ సీట్స్ కాకుండా అబ్బాయిల సీట్ నార్మల్ సీట్స్లో కూడా వచ్చి కూర్చొని అబ్బాయిలు లేపి మరి కూర్చుంటారు. అబ్బాయిలకు ఇబ్బంది అవుతుంది, మీరేమంటారు? సో ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫ్రీ బస్ సర్వీస్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎందుకు, అదే అమ్మాయిలకే ఎందుకు పెట్టిరో అన్నది నాకు అర్థమైతే లేదు. అబ్బాయిలు కూడా ఓటర్లే కదా, అబ్బాయిలు కూడా సమాజంలో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా స్పెషల్ అట్లీస్ట్ ఫ్రీ కాకున్నా సరే వాళ్ళకు కూడా అట్లీస్ట్ హాఫ్ డిస్కౌంట్ అన్న ఇచ్చుంటే బాగుంటుండే. ఇది మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అబ్బాయిలను లేపి మరీ అమ్మాయిలు కూర్చుంటున్నారు, మరీ దారుణంగా తయారైంది. మరి దీన్ని అయితే ఖండించాల్సిన విషయం చాలా ఉంది దీన్ని. కానీ అది అంటే అబ్బాయిలను లేపి కూర్చోబెట్టడము, అది ఎన్నికలు ఎక్కి కూర్చోవడం రైట్ అంటారా?
అదైతే ఖచ్చితంగా తప్పే అది. నేను చెప్తున్నా కదా ఆల్రెడీ చాలా చాలా బస్సెస్లో జరుగుతుంది అది ఇప్పటికి కూడా. నేను ఇందాకనే బస్సులోనే ట్రావెల్ చేసిన, నన్ను కూడా లేపేసిర్రు. నన్ను కూడా లేపి పక్కకు నుంచో అమ్మాయి లేడీ సీటు అని కూడా సారీ లేడీస్ సీట్ కాదు, ఇది జెంట్స్ సీట్ అమ్మ, వెనకలనే కూర్చున్నా కదా అంటే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా? లేడీస్ అంటే ఏమనుకుంటున్నావు అని ఎగురుతురు మీదికి. కొంతమంది 2-3 అయితే కొట్టనికనే వచ్చిర్రు. సో థ్యాంక్ యూ బ్రో.